మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం గంభీరం దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర దగ్గరికి అయితే వచ్చాము. హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయ పాత్ర అంటే తెలియని వారు ఎవరుంటారు. ప్రజెంట్ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్ ఏదైతే ఉందో అది ఇక్కడే తయారవుతుంది. సో ఈ రోజు నేను మార్నింగ్ 6 అవుతుంది. సో ఆల్రెడీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటాయి. మార్నింగ్ 4 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో అసలు యాక్చువల్గా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, సో ఎంత హైజీన్ గా తయారవుతుంది అనేది నేను చూశాను. సో నాతో పాటు మీరు చూద్దరు, నాతో పాటు మీరు రండి. కేజీ కెపాసిటీ ఉంటుంది కుక్కర్. 100 kg కెపాసిటీ కుక్కర్. 40 నిమిషాల్లో రైస్ అయిపోతాం. కడిగి వేసుకొని దీంట్లో వేసుకుంటాం. 40 kg రైస్ 40 minutes పడుతుంది. 100 కేజీలు సార్, 4 కిలోలు. 4 kg 100 kg 40 మినిట్స్ లో అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ లో అయిపోతుంది. దాని క్యాప్ ఉంటుందండి. ఉంటుందండి. కలిపేసి రైస్ అయిపోయినాక వాటర్ తీసేటప్పుడు క్యాప్ పెట్టేస్తాం. వాటర్ డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అయిపోతుంది. సో మనమైతే ఈ యొక్క ప్రెషర్ కుక్కర్ ఇది 100 kgs ఆఫ్ రైస్ 40 minutes లో అయితే కనుక బాయిల్ అవుతుందని చెప్తున్నారు. సో సార్ మామూలుగా అంటే ఇక్కడ ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ బాయిలింగ్ అవుతుంది? 1000 కేజీల నుంచి 1500 కేజీలు అవుతుంది. 1500 kg స్ట్రెంత్ బట్టి. రోజు ఒక రకం ఉంటుంది. ఈ రోజు 11,000 ఉంది. మామూలుగా 10th క్లాస్ కాలేజీలో ఉన్నప్పుడైతే 15,000 ఉండేది స్ట్రెంత్. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి 10,000 ఉంది స్ట్రెంత్. ఓకే, లేదంటే కనుక 15,000. దాదాపు 15,000 మందికి ఇక్కడ ఫుడ్ సప్లై అవుతుంది. ఇది 1200 లీటర్ల కెపాసిటీ గల దాల్ కుక్కర్ అన్నమాట. దాల్ కానీ సాంబార్ కానీ రసం కానీ దీంట్లోనే తయారు చేస్తాం. ఇది ఉదయం 3 గంటలకు మొదలెట్టి దాదాపు 7:30కి, అంటే 4 గంటలు 3:30 గంటలు అవుతుంది. 7 గంటలకు అవుట్పుట్ వస్తుంది. దీన్ని కేజీల్లో మామూలుగా 1200 లీటర్స్, 200 లీటర్లు. ఓకే, మినిమం 7,000 మందికి సరిపోతుంది. అలాంటి రెండు చేస్తారా? చేస్తాం. అది ఇంకొక డిపెండ్ బట్టి, స్ట్రెంత్ ని బట్టి మేము చేస్తాం. మనం ఇక్కడైతే చూడొచ్చు, చాలా క్లీన్ గా, ఎటువంటి ఇది లేకుండా చాలా క్లీన్ గా అయితే వాషింగ్ కూడా క్లీన్ తోటి వాష్ చేస్తారు, వాటర్తో కూడా వాష్ చేస్తారు. సో చూసారు కదా, ఇదైతే కనుక వెహికల్స్ ఇవి అక్కడ డైరెక్ట్ గా ఏదైతే లోడ్ అయినాయో ఆ మెటీరియల్ బయటికి రాగానే వీళ్ళు ఒక వెహికల్స్ లో లోడ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇవ్వాలో ఆ స్కూల్స్ వీళ్ళు జాగ్రత్తగా అందజేసే బాధ్యత ఉంది. మళ్ళీ అయిపోయాక అదే మెటీరియల్ వీళ్ళు వెనక్కి తెస్తారండి. ఖాళీ క్యాన్లు వస్తాయి కదా, వెనక్కి వీళ్ళు ఉండి కంప్లీట్ అయిపోయాక మళ్ళీ క్యాన్లు తీసుకొని వస్తారు. ఓకే సార్. ఈ రోజు మన గ్రేవీ కది. ఇది 300 లీటర్ల కెపాసిటీ కలిగింది. ఈ రోజు మేము సుమారుగా 700 కేజీలు వండాలి. ఈ రోజు స్ట్రెంత్ బట్టి అది 500 కేజీలు దాంట్లో పట్టేసాం అన్నమాట. ఇంకొక 250 కేజీలు దీంట్లో వేసి పడుతుంది. ఇది గ్రేవీ కర్రీ. ఇది 250 kgs కెపాసిటీ. సో సార్ చెప్పండి, అక్షయ పాత్ర కోసం 2019లో అక్షయ పాత్ర ఇక్కడ గంభీరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి 2 మండలాలకి, ఆనందపురం, భీమిలి మండలాలకి మొత్తం 181 స్కూల్ కి ఇక్కడ నుంచి భోజనాలు వెళ్తాయి. ఓకే అండి. పర్ డే ఎంత మంది పిల్లలకి వెళ్తుందండి? ప్రతిరోజు 15,000 మందికి మేము భోజనాలు చేసి 15,000 పిల్లలకి ఇక్కడ నుంచి అయితే కనుక వెళ్తుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి ముందే మేము
వెజిటేబుల్స్, గ్రోసరీస్ అన్ని మాకు మంత్లీ పర్చేస్ మీటింగ్ అని అంటూ జరుగుతుంది. మాకు ఈ నెలకు సరిపడా సరుకులన్నీ మేము ఒకసారిగా కొని పెట్టుకుంటాం, స్టోర్ లో స్టోర్ చేసుకుంటాం. అలాగే వెజిటేబుల్ 2 రోజులకు ఒకసారి, 1 రోజుకి ఒకసారి డిపెండ్ ఆఫ్ క్వాంటిటీస్ ని బట్టి రోజు తెప్పించుకుంటాం. తెప్పించుకున్న తర్వాత మళ్ళీ మాకు ల్యాబ్ ఉంటదండి. ఆ ల్యాబ్ లో మెటీరియల్ అన్ని చెకింగ్ అయిపోయి క్వాలిటీ అప్రూవ్డ్ అయితేనే మేము తీసుకుంటాం. అలాగే క్వాలిటీ టీమ్ ఉంటదండి. వెజిటేబుల్స్ కానీ చిన్న మచ్చలు ఉన్నా కూడా తీసుకోండి. వెజిటేబుల్ తీసుకొని సపరేట్ గా గ్రేడింగ్ చేసి క్లీనింగ్ చేసి మాకు కోల్డ్ రూమ్ ఉంటది, ఒక 2 టన్నుల కెపాసిటీ గల కోల్డ్ రూమ్. ఆ కోల్డ్ రూమ్ లో పెట్టుకుంటాం. సో ఎవ్రీ 2 days కి పర్చేస్ అంటే జరుగుతుంది. పర్చేస్ ఉంటుంది. సో ప్రతి 2 రోజులకి పర్చేస్ చేస్తాం వెజిటేబుల్స్ ఓకే. ఎస్పెషల్లీ. అలాగే తర్వాత ఉదయం 3 గంటలకి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందండి. 3 గంటలకి ఎంప్లాయీస్ అందరూ వచ్చినాక వాళ్ళందరినీ పూర్తిగా హైజీన్ గ్లౌజులు, మాస్కులు, గమ్ బూట్స్ అన్ని వేసుకొని నా కిచెన్ లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయినాక ఈ రోజు ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉంటారండి. ఈ రోజు ఎంత భోజనం వండాలి, ఎంత కర్రీ వండాలి అన్ని చూసుకొని దాని నైటే మాకు డిస్ట్రిబ్యూషన్ సూపర్వైజర్ ద్వారా ప్యాకింగ్ షీట్ వస్తుందండి. రేపు నాకు ఇంత రిక్వైర్మెంట్ కావాలని దాన్ని తీసుకొని స్టోర్ నుంచి ఇండెంట్స్ తీసుకుంటాం. ఇండెంట్స్ తీసుకొని ఇలా కిచెన్ లో పెట్టుకొని 3 గంటలకి స్టార్ట్ అయిపోయినాక మొత్తం ప్రిపరేషన్ అన్ని చేసుకుని కుకింగ్ చేసుకొని 9 మాక్సిమం 9 లోపల మొత్తం కంప్లీట్ చేసి స్కూల్ కి డిస్పాచ్ అయిపోతుంది. సో నిజంగా ఒక రకమైన సేవ అని చెప్పొచ్చండి. మీకే విధంగా అనిపిస్తుంటది ఈ వర్క్? నా పేరు చిరంజీవి అండి. 2008 నుంచి అక్షయ పాత్ర మొదలైన కాడి నుంచి నేను 3వ ఎంప్లాయ్ అండి. ఇక్కడ దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాను. చాలా హంబుల్ గా, హ్యాపీగా, చాలా దయగా బాగా ఉంటదండి ఇక్కడ. రోజు పిల్లలు తినే భోజనం అది యాక్చువల్ గా మనకి నిజంగా పవిత్రం. సో ఇటువంటి భోజనం మెనూ ఎలా డిసైడ్ చేస్తారు? మెనూ గవర్నమెంట్ వచ్చేసండి ఈ ప్రభుత్వం వచ్చినాక మార్చి 1 నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా కొత్త మెనూ డిసైడ్ చేసింది. మార్చి 1 నుంచి వండుతున్నాము. అది సోమవారం వచ్చేసి ఆకుకూర పప్పు, వైట్ రైస్ 2 మెనూలు అండి. నెక్స్ట్ మంగళవారం వచ్చేసి వైట్ రైస్, రసము, గ్రేవీ కర్రీ. బుధవారం వచ్చేసి వెజిటేబుల్ పలావ్, తర్వాత దాంట్లోకి ఆలూ కుర్మా. నెక్స్ట్ లక్షవారం వచ్చేసి వైట్ రైస్, సాంబారు, మళ్ళీ కర్రీ. శుక్రవారం వచ్చేసి పులిహోర, వెజిటేబుల్ చట్నీ. శనివారం వచ్చేసి వైట్ రైస్ అండి. వైట్ రైస్, రసము, కర్రీ ప్లస్ స్వీట్ పొంగలు. 4 మెనూలు ఆ రోజు పంపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ యొక్క అక్షయ పాత్ర ఏదైతే ఉందో గంభీరం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అతి స్వచ్ఛమైనటువంటి భోజనం పరిశుభ్రంగా పిల్లలకి అందించే భాగంలో ఇది కూడా చాలా వరకు తమ యొక్క స్టైల్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ చెక్ చేసుకొని ప్రతి పాత్ర కూడా 2 నుంచి 3 సార్లు క్లీన్ చేస్తే గానీ ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ లోకి అయితే కనుక వెళ్దు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. విలువైన ఇన్ఫర్మేషన్ కేవలం ప్రజలకు తెలియాలనే మేము ఈ యొక్క ప్రయత్నం మాది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.